शुभांगाय मंगलाय महोजसे सिंहशैल निवासाय श्री नृसिंहाय मंगलम। श्री 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 वराहलक्ष्मी नृसिंहस्वामी वारी सन्निधाనంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శ్రావణ శుద్ధ ప్రతిపత్తు శుక్రవారం పుష్యమి నక్షత్రం జూలై 25వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధనం. ప్రాతరారాధనంలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. ప్రాతరారాధనంలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, అనంతరం ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీవాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాత్మర గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7 గంటలకు ఇవాటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం. శ్రావణ మాసోత్సవాలు ఆలయంలో జరుగుతాయి. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ప్రతి శుక్రవారం సింహవల్లి తాయారు సన్నిధిలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు లక్ష కుంకుమార్చనం జరుగుతుంది. ఈ లక్ష కుంకుమార్చనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 6:30 గంటలకే హాజరయ్యి కపస్తంభం దగ్గర వారి యొక్క హాజరుని చేయవలసి ఉంటుంది. 7:30 గంటలకు సహస్రనామార్చనం, 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 11:30 గంటల నుంచి 12:15 గంటల వరకు రాజభోగ నివేదనం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. శుక్రవారం ప్రయుక్తమైనటువంటి ఆస్థాన సేవాకాలం ఈ సమయంలో జరుగుతుంది. 12:15 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటలకు ప్రధానాలయంలో సహస్రనామార్చనం జరుగుతుంది. ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. శ్రావణ శుక్రవార ప్రయుక్తంగా సాయంకాలం 5 గంటలకు చతుర్భుజ తాయారు సువర్ణమ్మవార్ల బేడా తిరువిధి మహోత్సవం ఉంటుంది. 5 గంటల నుంచి 5:30 గంటల వరకు. 5:30 గంటలకు విశేషమైనటువంటి ఆరాధన అయిన తర్వాత సహస్రనామార్చనం, కుంకుమార్చనం జరుగుతుంది. సర్కారు అర్చనం అంటాం. ఉదయం లక్ష కుంకుమార్చనం, సాయంకాలం సహస్రనామార్చనం జరుగుతుంది. సహస్రనామార్చనం అయిన తర్వాత సుమారుగా 6:15 ప్రాంతంలో ఒక 10 నిమిషాల పాటు భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేసి విశేషమైన నివేదనం జరిపించి చుట్టు సన్నిధుల్లో నివేదన అయిన తర్వాత మంగళ నీరాజనం, భక్తుల యొక్క సర్వదర్శనం యథావిధిగా కొనసాగుతుంది. తాయారుల సన్నిధిన మహా మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వినియోగం జరుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం, 9 గంటలకు ఏకాంత సేవ కవాట మందనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.